హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను వచ్చేసాను వ్లాగ్స్. సో ఏంటి ఏ వ్లాగ్ వచ్చేసాను అనుకుంటున్నారా? సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నా ఫేవరెట్ గాడ్ అనేది వినాయకుడు. సో ఈరోజైతే అందరు వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకున్నా. సో మేమైతే సింపుల్గా డెకరేషన్ చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, మేము అంతగా ఏం చేసుకోవాలి డెకరేషన్ అవి ఏమైనా. సో ఇలాగుంటుంది సింపుల్గా, అంతేం కాకుండా ఇలాగా పూజ అన్నీ చేసుకొని ప్రసాదాలు నెక్స్ట్ కొంచెం మంది పెట్టుకుంటారు, కొంచెం మంది పెట్టుకోరు బుక్స్. సో కొంచెం మంది ఇలాగా. సో మేము అయితే ఇంకా బుక్స్ పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలాగ అన్ని ఫ్రూట్స్ అయితే కట్టుకుంటారు కదా. చూడండి ఇలాగ ఉన్నాడు వినాయకుడు మేము కనుక్కున్నది. సో మా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగైతే చేసుకున్నాము మా పూజ సింపుల్గా, ఇంకా నీట్గా అయితే చేసుకున్నాము. ఇంకా అయితే ఏం డెకరేషన్ అలా ఏం కాకుండా నార్మల్గా సింపుల్గా కొంచెం నీట్గా అయితే చేసేసుకున్నాము. ఇలాగ ఉంటుంది. సో టోటల్ లుక్ అనేది ఇలాగ ఉంది డెకరేషన్ది. సో ఇలాగ బ్యాక్గ్రౌండ్ అన్నీ వేసి జస్ట్ నార్మల్గా అయితే చేసుకున్నాము. మా పూజ అనేది ఎలాగుందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాగ ఉంటుంది. మొత్తం చిన్న చిన్న డెకరేషనే, అంతేం కాకుండా మేమైతే వినాయకుడిని పెట్టుకుంటాము ప్రతి ఇయర్. సో ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ గాయ్.